మీరు ఆ ఫుడ్ మానేసి ఇది ఇటువంటి అది మంచి పద్ధతి అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాప్లానెట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనకి చేపలకి ఇచ్చేటువంటి ఫుడ్లో అందరూ యాక్వేరియం నుంచి తెచ్చినటువంటి ఫుడ్ని లేకపోతే లైవ్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వామ్స్ ఇలాంటివి వేస్తూ ఉంటాం. సో వీటితో పాటే చేపలకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి వాటికి బి కాంప్లెక్స్, విటమిన్స్ అందించాలి. సో ఇవి ఎక్కువగా మనకి మెడిసిన్ రూపంలోనే దొరుకుతూ ఉంటాయి. కానీ యాక్వేరియంలో చిన్న ట్యాంక్ దగ్గర నుంచి పెద్ద ట్యాంక్ వరకు అందరూ డిఫరెంట్ సైజులో యాక్వేరియంని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఇవి మెడిసిన్స్ ఇంట్లో వాడటం అంటే అది సాధ్యం కాని పని. మరి ఇలా ఇమ్యూనిటీని పెంచడానికి, బి కాంప్లెక్స్, విటమిన్స్ని పెంచడానికి మన ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు మన యాక్వేరియంకి ఉపయోగపడతాయని మీరు చాలామందికి తెలియదు. మన ఇంట్లో ఉండేటువంటి కూరగాయల ద్వారా చేపలకి మంచి పోషకాలను అయితే అందించవచ్చు. ఏంటి, కూరగాయలు చేపలు తింటాయా అని మీలో ఒక డౌట్ రావచ్చు. అంతేకాకుండా ఇంత చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా వేసారా, మాకు చెప్తున్నారు అని మీరు ఒక డౌట్ నన్ను అడగవచ్చు. కోర్స్ నేనైతే రెగ్యులర్గా ఈ కూరగాయలు వేయటం ద్వారా చేపలకి పోషకాలు అయితే అందిస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే గప్పి ట్యాంక్లో దొండకాయ తినటం మీరు గమనించవచ్చు. ఎస్, బాగా పండిపోయినటువంటి దొండకాయల్ని చేపల యొక్క ట్యాంకులో వేయటం ద్వారా వీటికి మంచి పోషకాలని అందించవచ్చు. ఈ దొండకాయ ఏంటి అనుకోవచ్చు. దొండకాయ ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా తోడ్పడుతుంది. ఎక్కువగా షుగర్ పేషెంట్స్ దొండకాయలని తినమని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా. మరి ఇది చేపలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ దొండకాయలు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయటమే కాకుండా దీంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి దీంట్లో ఉంటుంది, విటమిన్ ఏ దీంట్లో ఉంటుంది. సో దీన్ని చేపలకి ఆహారంగా పండిపోయినటువంటి దొండకాయలని మనం ఇచ్చినట్టయితే వీటికైతే పోషకాలు ఈజీగా లభిస్తాయి. చేపలు ఇష్టంగా కూడా తింటాయి. ఈ విషయం మీకు చాలా ఫన్నీగా అయితే అనిపించు, కానీ ఇది మాత్రం ట్రూ అన్నమాట. సో దీంతో పాటుగానే పండిపోయినటువంటి జామకాయల్ని మీరు మీ యాక్వేరియంలో ఉన్నటువంటి చేపలకి ఇవ్వచ్చు. సో జామకాయ మీ అందరికీ తెలిసిందే, అందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి మీరు మీ యాక్వేరియంలో ఉన్న చేపలకు ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చేపల్లో అధిక మోతాదులో వీటికి లభించి వాటికి ఏమైనా జబ్బులు వచ్చినా కూడా అవి తట్టుకొని నిలబడగలిగే శక్తిని కూడా యాక్వేరియంలో ఉన్న చేపలు అయితే పొందుకోగలుగుతాయి. అంతేకాకుండా గోల్డ్ ఫిష్ విషయానికి వస్తే, గోల్డ్ ఫిష్కి తోటకూర చాలా బాగా ఇష్టంగా తింటాయి. ఎక్కువగా మొక్కల్ని తింటూ ఉంటాయి. అందులో ఈ తోటకూర జాతి లాంటివి మీ యొక్క గోల్డ్ ఫిష్కి ఇచ్చినట్టయితే చక్కగా ఈజీగా వాటికైతే పోషకాలు లభిస్తాయి. వీటిని రెగ్యులర్గా ప్రతిరోజు ఇవ్వాలా అంటే అవసరం లేదు. మీరు ఉన్నప్పుడే చక్కగా వారానికి ఒకసారో నెలకు ఒకసారో మీరు వీటిని ఇలా ఇచ్చుకుంటే మీ చేపలకైతే మంచి పోషకాలు అయితే వాటికి లభిస్తూ ఉంటాయి. సో ఇది మీరు ఎవరు జోక్గా తీసుకోవచ్చు, ఫన్నీగా తీసుకోవద్దు. సో ఇది మాత్రం చాలా సీరియస్ ఇష్యూ. ఈ విషయం మీతో ఎవరో చెప్పుంటారు, ఎవరో వీటిని పాటించి ఉండరు కూడా. సో నేను చేసే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. సో ఈ విషయాన్ని అయితే నేను మీతో పంచుకోవాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ యొక్క చిన్న వీడియో. ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే ఆక్వాప్లానెట్ తెలుగు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.